వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా రిజల్ట్స్ అనేవి ఫిబ్రవరి 28న రావాలి, బట్ పోస్ట్ పోన్ కావడం అయితే జరిగింది. మార్చ్ ఫస్ట్ వీక్న ఏ క్షణమైన రిజల్ట్స్ వస్తాయని అఫీషియల్ అప్డేట్ అయితే ఉంది. ఇప్పుడు ప్రీవియస్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ప్రీవియస్ సర్కిల్ వచ్చేసి జీడిఎస్లో కరెక్షన్ విండో అనేది 8వ తేదీ వరకు అయితే ఉండింది. 8వ తేదీ తర్వాత మార్చ్ 21వ తేదీన ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం డిఫరెన్స్ చూసినట్టయితే 13 డేస్ అయితే ఉంది. ఈసారి జీడిఎస్ 2020కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది 19వ తేదీన వచ్చింది. 28న రిజల్ట్స్ రావడం అనేది కేవలం 9 డేస్ అవుతుంది కాబట్టి పోస్ట్ పోన్ కావడం అయితే జరిగింది. ప్రీవియస్ ఇయర్లో 21,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు 2026లో 28,000 అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్తో పోల్చినట్టయితే ఈ ఇయరే మనకు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా ఇయర్ చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మార్చ్ 5 లేదా 6న వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే, ఫిక్స్డ్ డేట్ అయితే కాదు. అలాగే పోస్టల్ జీడిఎస్లో కేటగిరీతో పాటు మీరు అప్లై చేసిన డివిజన్ అలాగే ఏజ్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ పోస్టల్ జీడిఎస్ వాళ్ళకి ఏజ్ ప్లస్ ఎవరికైతే మార్క్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ అయితే మెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ మెయిల్ కూడా మీకు స్టార్టింగ్లోనే రాదు, పీడిఎఫ్ వచ్చిన 48 అవర్స్ లోపు మీకు మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పంపిస్తారు. అలాగే ఎవరికైతే షార్ట్ లిస్ట్ కాలేదో, మెయిల్ రాలేదో వాళ్ళకి షార్ట్ లిస్ట్ 2 అయితే ఉంటుంది. ఇలా టోటల్గా చాలా షార్ట్ లిస్ట్ అయితే వస్తాయి. ఆ యొక్క వ్యాకెన్సీస్ ఆధారంగా షార్ట్ లిస్టులు వస్తూనే ఉంటాయి. 2025 అనగా పోయిన ఇయర్ వచ్చేసి టోటల్గా 6 మెరిట్ లిస్టులు అయితే వచ్చాయి. 21,000 పోస్టులకి 6 మెరిట్ లిస్టులు అయితే వచ్చాయి. ఈసారి 28,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకా మెరిట్ లిస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే కామెంట్లో మీరు అప్లై చేసిన సర్కిల్, మీ ఏజ్, మీ స్కోర్ ఎంతనో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.